అమెరికా ఒక విచిత్రమైనటువంటి సంక్షోభం వస్తుంది. అది వాళ్ళకే ఆలోచన అసలు ఇంతవరకు ఆలోచించుండరు. కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎదురవుతున్నటువంటిది. యునైటెడ్ స్టేట్స్‌కి సంబంధించిన నేవీస్ F-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ తాజాగా కూలిపోయింది ఎర్ర సముద్రంలో. అదే సందర్భంలో యుఎస్ఎస్ హ్యారీ ట్రుమాన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ దగ్గరన పెద్ద డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదుల్ని దెబ్బతీయడం కోసం వరుసగా చేస్తున్నటువంటి అమెరికా అటాక్స్ ఒక ఎత్తైతే, అమెరికాకి సంబంధించినటువంటి అత్యంత పవర్‌ఫుల్ డ్రోన్స్‌ని కూల్చగలుగుతున్నారు హౌతీలు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చస్తున్నారు. కాపోతే ఉగ్రవాదులు అదొక పందుల గుంపు. ఒకటి చస్తే ఇంకోటి పుట్టుకొస్తానే ఉంటది. దానికేం వాల్యూ లేదు. కానీ ఇక్కడ అమెరికాకి సంబంధించి చాలా ట్రైన్డ్ సోల్జర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రైన్డ్ వెహికల్స్ అత్యంత కాస్ట్లీయెస్ట్ వెహికల్స్ నాశనం అవుతున్నాయి. MQ-9 ర్యాపర్ డ్రోన్స్ 7 కుప్ప కూలినటువంటి పరిస్థితి. ఇక్కడే విశేషం ఏంటంటే వీళ్ళది కూలినటువంటి ఒక్కొక్క డ్రోన్ కాస్టు $30 మిలియన్. హౌతీ తీవ్రవాదులు కూల్చినటువంటి ఇంతెంత నష్టం అవుతుంది. సమస్య ఎక్కడ ఉందంటే దీనివల్ల పోని ప్రయోజనం ఏమైనా ఉందంటే ఏమీ లేనటువంటి పరిస్థితి. తీవ్రవాది మీద దాడిలో ఇదే తీవ్రవాదికి పోయి సచ్చేదేం లేదు. 4 తీవ్రవాదులు ప్రాణాలు పోతాయి. ఒక తీవ్రవాది పడితే ఇంకో తీవ్రవాది పట్టుకొచ్చేటటువంటి దరిద్రం. అదే యువతలో ఉన్నటువంటిదేమో సమాజానికి సంబంధించినటువంటి వాల్యుబుల్స్ నాశనం అవుతుంటాయి. అందుకని తీవ్రవాదం అనేటటువంటిది పందుల గుంటలో రొచ్చ లాంటిది అనమాట. దాంట్లో రాయేస్తే వచ్చి మన మీద బురద పడుతుంది తప్పించి ప్రయోజనం లేదంటుంటారు.